యేసు క్రీస్తు నామములో
दिन sama आत्मा menderata आत्मा menducunde आत्मा menducunde sayang आत्मा menducunde आत्मा menducunde Pentecostu dinamu vale आत्मा menducunde Pentecostu dinamu vale आत्मा menducunde we'll sing Pentecostu dinamu vale Pentecostu dinamu vale आत्मा menducunde Pentecostu dinamu vale आत्मा menducunde ఇంకోటి తెలుసా సాతాను పారిపోతాడు అంతేకాదు సాతాను వణికిపోతాడు కూడా ఓ గ్లోరీ జీసస్ నీకు విషయం తెలుసా సాతానుకు నువ్వంటే భయం Do you know this? సాతానుకు నువ్వంటే భయం చెప్పండి సాతానుకు నేనంటే భయం అని చెప్పండి ఎస్ సాతాన్ వణుకును సాతాన్ పారిపోవును సాతాన్ వణుకును సాతాన్ పారిపోవును కమాన్ బిగ్గరగా చెప్దాం ఈ మాట సాతాన్ వణుకును సాతాన్ పారిపోవును కమాన్ 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 సాతాన్ వణుకును సాతాన్ పారిపోవును యేసు క్రీస్తు నామములో సాతాన్ వణుకును యేసు క్రీస్తు నామములో సాతాన్ పారిపోవును యేసు క్రీస్తు నామములో సాతాన్ వణుకును యేసు క్రీస్తు నామములో సాతాన్ పారిపోవును ఆత్మా మండుచుండే ఆత్మా మండుచుండే చెప్దాం ఆత్మా మండుచుండే ఆత్మా మండుచుండే ఆత్మా మండుచుండే పెంతెకోస్తు దినము వలె ఆత్మా మండుచుండే పెంతెకోస్తు దినము వలె ఆత్మా మండుచుండే ఆత్మా మండురాత ఆత్మా మండురాత ఆత్మా మండురాత ఆత్మా మండురాత యేసయ్యా ఆత్మా మండురాత Pentecost din sama Pentecost din sama ఆత్మా మండురాత Pentecost din sama ఆత్మా మండురాత शैतान भागता है शैतान कांपता है come on शैतान भागता है शैतान कांपता है come on शैतान भागता है शैतान भागता है hey. शैतान कांपता है one more time शैतान भागता है शैतान कांपता है यीशु मसीह के नाम में शैतान भागता है यीशु मसीह के नाम में शैतान कांपता है come on यीशु मसीह के नाम में शैतान भागता है यीशु मसीह के नाम में शैतान भागता है come on यीशु मसीह के नाम में यीशु मसीह के नाम में शैतान भागता है यीशु मसीह
మండుచుండే శాంతారి మామ ఆత్మ మండుచుండే కమా చెప్దాం మండుచుండే ఆత్మ మండుచుండే పెంతెకోస్తు దినము పెంతెకోస్తు దినము వలె ఆత్మ మండుచుండే పెంతెకోస్తు దినము వలె ఆత్మ మండుచుండే శైతాన్ వణుకును సాతాన్ పారిపోవును చెప్దాం సాతాన్ వణుకును సాతాన్ వణుకును సాతాన్ పారిపోవును మరొకసారి శైతాన్ సాతాన్ వణుకును సాతాన్ పారిపోవును come on hey సాతాన్ వణుకును సాతాన్ పారిపోవును యేసు క్రీస్తు నామములో సాతాన్ వణుకును యేసు క్రీస్తు నామములో సాతాన్ పారిపోవును యేసు క్రీస్తు నామములో సాతాన్ వణుకును యేసు క్రీస్తు నామములో సాతాన్ పారిపోవును అందరూ చెప్తాం మాట యేసు క్రీస్తు నామములో సాతాన్ వణుకును యేసు క్రీస్తు నామములో సాతాన్ పారిపోవును వల్లాసం యేసు క్రీస్తు నామములో సాతాన్ వణుకును యేసు క్రీస్తు నామములో సాతాన్ పారిపోవును ఆత్మ మండుచుండే శాంతారి మామ ఆత్మ మండుచుండే యేసయ్యా ఆత్మ మండుచుండే ఆత్మ మండుచుండే యేసు క్రీస్తు నామములో గ్లోరీ జీసస్ ఓ పెంతెకోస్తు దినము వలె పెంతెకోస్తు దినము వలె ఆత్మ మండుచుండే పెంతెకోస్తు దినము వలె ఆత్మ మండుచుండే కమ చెప్పకుండా जिस नाम में है मुक्ति जिस नाम में है मुक्ति जिस नाम में है शक्ति जिस नाम में है शांति देता वो नाम चंगा come on sing it जिस नाम में है मुक्ति जिस नाम में है शक्ति जिस नाम में है शांति देता वो नाम चंगा जिस नाम में है जिंदगी यीशु है वो नाम जिस नाम में है बंदगी यीशु है वो नाम come on one two go यीशु तेरा नाम सबसे ऊंचा है come on singing यीशु तेरा नाम सबसे ऊंचा है come on यीशु तेरा नाम यीशु तेरा नाम सबसे ऊंचा है यीशु तेरा नाम सबसे ऊंचा है oh glory Jesus वो सबसे ऊंचा है तेरा नाम come on बीमारी से गरीबी से शापों से है छुड़ाता वो नाम है जो अंधों को रोशनी भी देता जिस नाम में है
उस नाम की जय जय करें, जिस नाम में है जिंदगी, यीशु है वो नाम, जिस नाम में है बंदगी, यीशु है वो नाम, यीशु तेरा नाम सबसे ऊंचा है। Come on, यीशु तेरा नाम, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम, यीशु तेरा नाम सबसे ऊंचा है, यीशु तेरा नाम सबसे ऊंचा है। Oh Jesus, oh glory, as His name is above all names. Holy. Come on, shall we all say, oh, His name above all names. Oh, Jesus. Oh, thank you, Father. Yes, there's a mighty presence over here. Oh, Sharalarama. Surely, ఆకాశము ఆయన సింహాసనం, ఆయన భూమి పాదపీఠం. అయితే దేవుడు ఒక కృపనిచ్చాడు మనకి. ఆకాశమైన సింహాసనం అయినప్పటికీ, భూమి ఆయన పాదపీఠం అయినప్పటికీ, నీ హృదయమైన ఆలయంలో నేను నివసిస్తాను దేవుడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఊహకు అందని ప్రేమ. హౌ కెన్ హి సే దట్? ఓ జీసస్, బట్ హి లివ్స్ ఇన్ us. yes, he lives in us. We'll sing one song. ఆకాశమే నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. చెప్పండి. ఆకాశమే నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, నివసించే నీ ఆలయం, నా హృదయమే నీ ఆలయం, నివసించే నీ ఆలయం, నా హృదయమే నీ ఆలయం. యేసయ్యా, నా యేసయ్యా, ఊహకు మించిన వాడా, యేసయ్యా, నా యేసయ్యా,
ఆకాశమే నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. కొత్త సాంగ్ నేర్చుకుందాం, కమాన్. ఆకాశమే నీ సింహాసనం, కమాన్ సింగ్ విత్ మీ. భూమి నీ పాదపీఠం, కమాన్ సింగ్, ట్రై టు సింగ్ along with a new song. ఆకాశమే నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం, నివసించే నీ ఆలయం, నా హృదయమే నీ ఆలయం. యేసయ్యా నా యేసయ్యా, ఊహకు మించిన వాడా, యేసయ్యా నా యేసయ్యా, ఊహకు అందని వాడా. One more time we sing యేసు, యేసయ్యా నా యేసయ్యా, ఊహకు అందని వాడా, యేసయ్యా నా యేసయ్యా, ఊహకు మించిన వాడా. నీకే నా వందనం, నీకే నా వందనం. చెప్తామా? నీకే నా వందనం, నీకే నా వందనం యేసయ్యా, నీకే నా వందనం. నీ చేతి కార్యములే నన్ను వెంబడించెను, నీ ఆలోచనలే నన్ను కాపాడెను. నీ చేతి కార్యములే నన్ను వెంబడించెను, నీ ఆలోచనలే నన్ను కాపాడెను. చెప్పండి, నీ చేతి కార్యములు, నీ చేతి కార్యములే నన్ను వెంబడించెను, నీ ఆలోచనలే నన్ను కాపాడెను. మరొకసారి, నీ చేతి కార్యములే నన్ను వెంబడించెను, నీ ఆలోచనలే నన్ను కాపాడెను. పైనున్న వాటిని నే వెదకెదను, పరమందు దూతలతో ఆరాధింతును. పైనున్న వాటిని, పైనున్న వాటిని నే వెదకెదను, దేవదూతలతో కలిసి ఆరాధింతును. నీకే మహిమా, నీకే ఘనత, కృతజ్ఞతాస్తుతులు
తెగులు రాకుండా నన్ను రక్షించెను, వేట కాని ఊరిలో నుండి విడిపించెను. ఏ తెగులు రాకుండా నన్ను రక్షించెను, తన రెక్కలతో నన్ను కప్పియుంచెను. ఆ రెక్కల క్రిందే నాకాశ్రయము కలిగెను, తన రెక్కలతో నన్ను కప్పియుంచెను. ఆ రెక్కల క్రిందే నాకాశ్రయము కలిగెను. నీకే మహిమా, నీకే ఘనత, కృతజ్ఞత స్తుతులు మీకే. నా యేసయ్యా నీకే మహిమా, నీకే మహిమా. Come on, we sing it. నీకే ఘనత, కృతజ్ఞత స్తుతులు మీకే. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. Come on, sing it. నా యేసయ్యా, నా యేసయ్యా. నాకంటే ముందుగా నీ ప్రేమతో వెదకి, శాశ్వత ప్రేమతో ప్రేమించావు. 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 యేసయ్యా మహిమా, యేసయ్యా ఘనత, కృతజ్ఞత స్తుతులు మీకే. నా యేసయ్యా. Come on, నీకే మహిమా, నీకే మహిమా, నీకే ఘనత, నీకే ఘనత, కృతజ్ఞత స్తుతులు, కృతజ్ఞత స్తుతులు మీకే. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. చెప్తామా? నా యేసయ్యా, నా యేసయ్యా. Thank you, Father. మనకంటే ముందుగా ఆయన ప్రేమించాడు, మనం తిరిగి ప్రేమిస్తున్నాం. అది ఇంకా కొంతమందికి ఆయన ప్రేమను అర్థమవట్లేదు. ఎస్, కొంతమందికి మనం ఇలా వర్షిప్ కంటిన్యూగా చేస్తుంటే కూడా కొంత అర్థం కాదు. వీళ్ళకేం పని పాట లేదా అనుకుంటున్నారు. ఎందుకు లేదండి? We are not no humans.
just like others, but the priority is God. Yes, in these last days, grab every opportunity to worship Him, to praise Him, to preach the gospel. ఎంతో మంది ఆయన నామం తెలియని వారు ఉన్నారు. ఎంతో మంది జీసస్ అనే పేరు తెలియని వాళ్ళు తెలుసా నీకు? ఎస్, ఇంతమందికి పేరు తెలియదు. సో చెప్పే బాధ్యత ఎవరిది? నాది, నీది. Come on, sing this one. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒక్కరైనా ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? వెళతారా నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒక్కరైనా ఎవరైనా మీలో ఒక్కరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? వెళతారా నా ప్రేమను చెబుతారా? Thank you, Jesus. ఆయన పేరుని తెలియని వారు ఎంతో మంది ఉన్నారండి. You know this song, God is singing, you know. It is not humans you are singing. This is a message from God. ఈ లైవ్ కూడా అందరికి ఇలా అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటి తెలుసా? మీకు ఒక 1000 లైకులు రావాలని కాదు, లేకపోతే ఒక 1,00,000 కమెంట్లు రావాలని కాదు. దిస్ లైవ్ we are doing, no, that is not the priority.
You know the priority? You should burn for God. Your heart should burn for Jesus. ఇది ఒక చిన్న లిఫ్ట్ మాత్రమే. ఇది ఒక చిన్న, it is what I can do, I have done. ఒక చిన్న పుష్ అనుకోండి, ఒక చిన్న మూవ్, లేకపోతే ఒక చిన్న మేఘం అనుకోండి. ఏలియా సమయంలో వర్షం కావాల్సినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, అలా ప్రార్థన చేశాడు. అలా తల కిందికి వేసి తన మోకాల మధ్యలో కింద వేసుకొని he prayed. తన సర్వెంట్ కి చెప్పాడు, చూడు అక్కడ చూడు, గో లుక్ అంటు దేర్. వస్తుందా, మేఘం కనబడ్డదా అని. లేదు అన్నాడు. అగైన్ he went back. Again he prayed. Again he went back. Again he prayed. Again he went back. Again he prayed. He has done for 6 times. The 7th time, now you go look at the sea. చూడు వెళ్ళు. వెళ్ళాడు. yes మాస్టర్ ఏలియా, నేను చూడగలుగుతున్నాను, ఒక చిన్న మేఘం చూడగలుగుతున్నాను, ఒక చిన్న మేఘం కనబడ్డది అంటాడు. వెంటనే కమ్ దా అన్నాడు. దట్స్ ఇట్. ఆ తర్వాత ఒక పెద్ద వర్షం పడింది. సో అలా నువ్వు ఫస్ట్ టైం నువ్వు ఎన్ని రోజు నుంచి వర్షిప్ చేస్తుండొచ్చు, ఎన్ని రోజుల నుంచి మ్యూజిక్ వాయిస్తుండొచ్చు, ఎంతో సువార్త ప్రకటిస్తుండొచ్చు, ఎన్ని రోజుల నుంచి నువ్వు చేస్తుండొచ్చు. బట్ యు నో దిస్ ఈస్ ద 11th hour. దిస్ ఈస్ ద లాస్ట్ అవర్. సో ఇప్పుడు అంటిన ఒక మంటను ఆర్పదండి. నీకు ఇంతకుముందు మంట మండి ఉండొచ్చు, ఒక ఈవెంట్ లా, ఒక ఒకేషనల్ లాగా, ఒక ఫంక్షన్ లాగా, ఒక సర్వీస్ లాగా ఇట్లా మండి కిందికి వచ్చిపోయి ఉండొచ్చు. అట్లా ఎక్సైట్ అయ్యి నువ్వు డర్న్ అయిపోయి ఉండొచ్చు. దట్ ఈస్ పాస్ట్. బట్ నౌ ఈ 15 hours ఆఫ్ వర్షిప్ నేను చేయడానికి కారణం ఏం తెలుసా? నీలో మంట రగలాలి. నీలో మంట రగిలి మళ్ళీ ఆగొద్దు. ఇంకా నో, మళ్ళీ మంట ఆగొద్దు. నో, దిస్ ఈజ్ మై హార్ట్. ఓ జీసస్, దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. దిస్ ఈజ్ మై ఇంటెన్షన్ ఆఫ్ దిస్. దట్స్ ఇట్. It's not about the likes, not about the people. No, I've done for the people who are worshipped. ఎవరైతే వర్షిప్ చేశారో మీకోసం నేను చేశాను. నాట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వ్యూవర్స్. దట్ ఈస్ సెకండ్ పార్ట్, దట్ ఈస్ సెకండరీ. ఎవరైతే చూస్తున్నారో దట్ ఈస్ సెకండరీ. బట్ హూ హాస్ డన్ వర్షిప్ చూడండి, మార్నింగ్ నుంచి వర్షిప్ లీడ్ చేశారు చూడండి, అరౌండ్ 16 people, మేబీ 15-16 people. ఇట్ ఈస్ ఫర్ యూ. యూ షుడ్ ఇగ్నైట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీలో నీలో మంట రగలాలి. ఆ తర్వాత చూసే వారికి సెకండరీ. The priority is the people who have done worship. చిన్న మేఘం లాంటిది ఒక మంట నీలో రగిలింది ఈరోజు. I know you are so encouraged, you are so pumped up today, you are so excited today, you are so strong today. నీలో కొండ లాంటి బలం ఉంది ఈరోజు. అది ఆగద్దు. నో. రేపు మళ్ళీ నార్మల్ అయిపోయి మళ్ళీ ఎవరో నేను పుష్ చేయదు. నో, నువ్వు ఇంకోలాగా పుష్ చేయాలి. యు ఆర్ బ్లెస్డ్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఎస్, నాలో రోజు రగులుతుంది మంట, రోజు రగులుతుంటుంది మంట. ఇనిషియల్ స్టేజ్ ఉండే నాకు ఎవరైనా నన్ను పుష్ చేసేది, ఆ స్టేజ్ దాటిపోయింది. ఐ హావ్ క్రాస్ ద స్టేజ్. నన్ను ఎవరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్. నేను పఫ్డ్ అయిపోయి ఉన్నాను. నాకు సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ ఉంది. దేవుడే నాకు డైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తాడు. ఎంకరేజ్ కాదని ఇంకా అబౌవ్ ఎంకరేజ్మెంట్, ఆల్వేస్ ఆన్ టాప్. ఎస్, ఐ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. DJ దినకర్ అంకుల్ని, యు నో DJ దినకర్ అంకుల్ రైట్? తను ఒక మీటింగ్కి పిలిచారంట. అయితే మీటింగ్కి పిలిచినప్పుడు
మీటింగ్ మేబీ 6 o'clock స్టార్ట్ చేసిన పాస్టర్. సో మీరు 8 o'clock మీకు వాక్యం ఇస్తాము. సో 6 o'clock నుంచి మేము వి విల్ టేక్ కంటిన్యూస్ వర్షిప్. ఏం చేస్తాను, వి డూ పవర్ఫుల్ వర్షిప్ అని చెప్పారంట. ఓ ప్రైజ్ గాడ్, వండర్ఫుల్, వి వాంట్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ అని తన రిప్లై ఇచ్చాడంట. అయితే వాళ్ళు లాస్ట్లో ఒక మాట అన్నారంట, బ్రదర్ డీజే జినకర్ అంకుల్, మీరు మీ టైంకు 8 o'clock రాకండి, మీరు 6 o'clock వచ్చేసేయండి అని చెప్పారంట. ఎందుకు అన్నాడంట. అంటే మేము వర్షిప్ చేసినప్పుడు యూ విల్ గెట్ పంప్డ్ అప్ అన్నాడంట. మేము వర్షిప్ చేసినప్పుడు మీరు చాలా మీరు రెడీ అయిపోతారు అన్నాడంట. డీజే జినకర్ అంకుల్ ఒక్కసారి నవ్వి అన్నాడంట, ఐఎమ్ నాట్ పంప్డ్ అప్, ఐఎమ్ నాట్ ఎంకరేజ్డ్ బై ద పీపుల్, నో ఐ డోంట్ నీడ్ దట్. నాకు అది అవసరం లేదు. ఐఎమ్ ఆల్రెడీ పంప్డ్ అప్ ఇన్ సైడ్, ఐఎమ్ ఆల్రెడీ పఫ్డ్ అప్ ఇన్ సైడ్. నాలో రోజు తగులుతుంది. మీరు వర్షిప్ చేసినందుకు నేను ఉప్పొంగి వాక్యం చెప్పనని చెప్పాడంట. సో ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నాడు ఆయన. సో అలానే యూ యాజ్ ఎ వర్షిపర్ ఒకరోజు గొప్పగా వాడి, ఇంకొక రోజు చల్లగా వాడి, నో 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 ప్లీజ్, నో నో వే అట్ ఆల్. ఆల్వేస్ బీ ఆన్ టాప్, ఆల్వేస్ బీ ఆన్ ఫైర్, ఆల్వేస్ గివ్ యువర్ బెస్ట్. డోంట్ టేక్ స్టేజ్ ఫర్ గ్రాంటెడ్. నీకు ఒక్కసారి ఎవరైనా మైక్ ఇచ్చాడంటే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారంటే అట్లా టైం చూసుకొని ఎప్పుడు ముగిద్దామా అనుకోకు. డోంట్ టేక్ ఆపర్చునిటీ యాజ్ ఎ గ్రాంటెడ్. నో, నిజంగా నేను ప్రిపేర్ కాలేదండి. ఐ డిడ్ంట్ ప్రిపేర్ దిస్ వే. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ సమ్ సాంగ్స్, బట్ పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఆస్కింగ్ మీ టు స్పీక్ దిస్. నీకు ఒక పని అప్పచెప్పిందంటే ఏదో అలా పాడేద్దాంలే, ఏదో అలా ఓకే ఈ వారం ఇది పాడేద్దాం, ఓకే. నో నో నో, గివ్ యువర్ బెస్ట్, గివ్ ది బెస్ట్. నువ్వు ఒక్కసారి స్తుతించినప్పుడు, నువ్వు ఒక్కసారి ఆరాధించినప్పుడు, పీపుల్ షుడ్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. ఓ జీసస్, ఐ ఎక్స్పీరియన్స్ దిస్ whenever I sing, whenever I worship, I feel the presence of God move. That is for sure, 100% sure. అంతే, సవాల్ లేదంతే, సవాల్ లేదంటున్నాను. ఎస్, whenever I stand, I experience the presence of God, I declare the word of God, I experience the power of God, I get off the stage. That's it, that's it, that's it. You have to be in such a way. సో ఈ 15 hours వర్షిప్ మెయిన్లీ నేను చేసేది ఏంటంటే, ఎవరైతే వర్షిప్ లీడ్ చేశారో వారి కోసమే ఇది. ఇఫ్ యూ ఇగ్నైట్, నీలో అలా మంట ఈరోజు ఎలా రగిలింది మీ మంట, మీ యొక్క స్లాట్ కోసం యూ హ్యావ్ ప్రిపేర్డ్ సో మచ్, రైట్? యూ ప్రాక్టీస్ సో మచ్, రైట్? నువ్వెంతో చూసావు కదా, ఎన్నో సాంగ్స్ తీసావు, ఎంతో కనిపెట్టావు, ఎంతో సమయం గడిపావు కదా. దట్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్, దట్ షుడ్ బి యువర్ లైఫ్ స్టైల్. ఎస్, నేను ఒక పాట ఇంట్రొడ్యూస్ చేయాలంటే నిజంగా చెప్తున్నానండి, దేవుడే సాక్షి, మినిమం 20-30 times I will meditate it. I won't sing. నేను కొత్త పాట నేర్చుకోవాలంటే వింటే ఫస్ట్ పాట నేను దాన్ని మెడిటేట్ చేస్తాను. I meditate the song 20-30 times, మెడిటేట్ చేస్తాను. I meditate and I take in my heart. అంతే, అది మైండ్లో ఫిక్స్ ఉంటుంది. ఇంకా దెన్ ఐ ట్రై టు సింగ్. అందుకే పాటలన్నీ కంటత పాడతాను నేను. కనుక మీరు కూడా కంటత ఎప్పుడు వస్తుంది తెలుసా? యూ హ్యావ్ టు మెడిటేట్ ద సాంగ్స్. సాంగ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆ పాటలు అంటే ఏంటంటే దేవుని వాక్యమే కదా, ఆ వాక్యమే కదా పాటలు తీరు రాస్తాం మనం, రైట్? కనుక యూ హ్యావ్ టు మెడిటేట్ ఇట్. ఓ సచ్ వండర్ఫుల్. ఐఎమ్ ఆన్ టైమ్. నా టైం ఇంకా ఉంది. గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ, జస్ట్ యాక్సెప్ట్ ఇట్. కనుక దేవుని గ్రాంటెడ్ తీసుకోదండి.
ఆయన దేవుడు అండి. అమ్మో, మనుషులతో కాదండి ఆటలు, దేవునితోనండి. ఓ మై గాడ్, వి సర్వ్ మైటీ గాడ్, యు నో. రోజు రగలుదాం దేవునికి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. కమాన్. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా చెప్తారా? ఎవరైనా మీలో ఒకరైనా, దేవుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు. వెళతారా నా ప్రేమను చెబుతారా? వెళతారా అండి? వెళతారా నా ప్రేమను చెబుతారా? ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? వెళతారా నా ప్రేమను చెబుతారా? మీకు తెలుసా, మనం ఆరాధించినప్పుడు పునాదులు వనకాలి, ఫౌండేషన్స్ షేక్ కావాలి. ఏంటి? ద ఫౌండేషన్స్ ఆఫ్ హెల్ షుడ్ షేక్. బిఫోర్ దట్ ద ఫౌండేషన్స్ ఆఫ్ హెవెన్ విల్ షేక్. దెన్ ద presence will move. Then the effect of it, the foundations of hell will move. బైబుల్ కోట్ చేస్తా చూడండి. వాట్ ఎవర్ ఐ స్పీక్ ఐ కోట్ బైబుల్. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు, యునో, అబ్రహాము ఇస్సాకు బలి ఇచ్చడము అది ఒక ఇట్స్ వర్షిప్. యు రీడ్ ఇన్ ద బైబుల్. ఎస్, క్లియర్గా ఉంటుంది బైబుల్లో. ఐ గో దేర్, ఐ వర్షిప్ హిమ్ అండ్ కమ్ బ్యాక్ అంటాడు. డిఫరెంట్ వర్షన్స్లో ఉంటుంది. యూ సీ ఇన్ డిఫరెంట్ వర్షన్స్. ఇస్సాకును బలి ఇవ్వడం ఒక ఆరాధన అంటాడు అక్కడ అబ్రహాం. టు గివింగ్ సాక్రిఫైస్ is a worship. When you worship, you are sacrificing God. Oh shandari mama mama rikandara mama mama. ఆత్మగలిగిన వాడు వినును గాక, చెవిగలవాడు వినును గాక. ఎస్, చెవిగలవాడు వినును గాక. ఆ అబ్రహాము ఆ ఇస్సాకును బలి మీద పెట్టినప్పుడు ఆయనకు ప్రేమ ఉండదా అండి? ఎన్నో రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకుని కంటి ముందు సంతోషంగా ఎలా ఇవ్వగలడు? ఆయన సంతోషం కంటే ఎక్కువ ఏం తెలుసా? దేవుని ఆజ్ఞ. ఓ మై గాడ్,
ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. తన కొడుకు మీద ప్రేమ లేదా? ఉంది. కానీ కొడుకు మీద ప్రేమ కంటే ఆ పరలోకపు తండ్రి మీద ప్రేమ గొప్పది. నీ తల్లి మీద, నీ తండ్రి మీద ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో, కొంచెం పర్సెంట్ నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే దేవుని మీద ప్రేమ ఎక్కువ ఉండాలండి. ఎస్, అబ్రహాం అదే చేశాడు. నీ పిల్లల మీద నీకు ఎంతో ప్రేమ ఉంటుంది. ఇంకో విషయం తెలుసా? ఈరోజు నా కూతురు బర్త్డే, మై డాటర్స్ బర్త్డే. యు నో, ఐ లవ్ హర్ సో మచ్, ఐ మిస్ హర్ సో మచ్. బికాస్ తను వేరే ప్లేస్ లో ఉంది, ఐఎమ్ ఇన్ డిఫరెంట్ ప్లేస్. I never say how much I miss her. I miss my daughter so much on her 5th birthday. But above all, I love my God. Above all, I love my God. నేను అనుకున్నాను, yes Prabhu, first నీవు Prabhu, it is you comes first, then the others. ఇలా చెప్పడం అంత ఈజీ కాదండి. నేను అనుభవిస్తున్నంత ఈజీ కాదు. ఒకవేళ మీకు అది చిన్న పిల్లలు, అంత క్యూట్ లిటిల్ పీపుల్ నీకుంటే నీకు అర్థమవుతుంది పిల్లల కంటే ఎక్కువగా దేవుని ఎలా ప్రేమించాలో. ఐ ప్రూవ్డ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఐ లవ్ గాడ్ మోర్ దెన్ మై పీపుల్. అదే అబ్రహాం చేశాడు. హి లవ్డ్ హిస్ సన్ సో మచ్. But above Isaac, he loved the Father in heaven. So bali ivvadam nenemannanu, it is a worship. So he worshipped God. He worshipped God. When he worshipped God, అలా ఎప్పుడైతే తన ఖడ్గమలు ఎత్తాడో చూడు, ఇస్సాకు చూస్తున్నాడండి. అరే, నా తండ్రేనా? ఇప్పుడు ఇస్సాకు అర్థం అవ్వట్లే. హౌ కమ్ మై ఫాదర్ డస్ ఇట్? హౌ కమ్ మై ఫాదర్ డస్ ఇట్ అనుకునింటాడు. మేబీ చిన్నోడు కదా, కానీ తిరిగి ఎదిరించలేకపోయాడు తండ్రిని. చిన్నవాడు కదా, అలా చూస్తున్నాడు. తండ్రి కుమారుని కంటే ఆ పరలోకపు తండ్రిని విధేయత ఒప్పుకుంటూ ఇలా ఖడ్గం ఎత్తి ఒక్కసారి ఇలా అని ఆపేశాడు. ఆపడానికి కారణము దేవుని స్వరం. అయితే ఎందుకు అలా ఆపాడు తెలుసా? ఆ పరలోకపు ఒక పునాదులు వణుకాయి. అది నేను చెప్పదలుచుకుంది. He is worshipping by his sacrifice. The foundations of heaven shook. I'll take mere 5 minutes, please. This is the power of God. కొంచెం రూల్స్ బ్రేక్ చేద్దాం. ఓకే? Are you okay? Yes, come on. కొంచెం 5-10 minutes ఎక్స్టెండ్ చేస్తాం. This is power of God. సో ఎప్పుడైతే తను అలా వర్షిప్ చేస్తున్నాడో, ఆ హెవెన్ యొక్క ఫౌండేషన్స్ మూవ్ అయినాయి. ఆ హెవెన్ లో దేవుడు కూడా అనుకున్నాడు, ఓ అబ్రహామా, ఆగు, వెయిట్. సో అబ్రహామా అని తండ్రి అనుకున్నాడు. ఒక్కసారి ఆగు అనగానే ఆగిపోయాడు. ఎందుకు ఆగాడు తెలుసా? ఈయన వర్షిప్ ద్వారా తన ఒక పునాదులు వనకాయి. దిస్ ఇస్ వర్షిప్ అంటే ఏదో 10 పాటలు ప్రిపేర్ అయ్యి పాడడమే కాదండి. యూ హ్యావ్ టు ప్రిపేర్. కానీ యూ హ్యావ్ టు సీక్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. నువ్వు ఆ థ్రోన్ వెతకాలి. నువ్వు 10 కాదు 20 పాటలు ప్రిపేర్ కావాలి. వెరీ గుడ్, ఐ సెల్యూట్ యూ. యు ప్రిపేర్ ఇట్. అబౌవ్ ఆల్ నీ యొక్క ఫోకస్ తండ్రి మీద ఉండాలి. దానికంటే ముందుగా యూ హ్యావ్ టు బై హార్ట్ ఇట్. నేను చెప్పాను కదా, ఒక్క పాట నేను పాడాలంటే 20-30 సార్లు నేను మెడిటేట్ చేస్తాను. అట్లా నీకు ఏమైతే పాటలు వచ్చో ఆ పాటలు అన్నీ కూడా మెడిటేట్ చేయాలి. నువ్వు అసలు బుక్ చూడొద్దు, ఈ లిరిక్స్ చూడొద్దు. నువ్వు 20-30 సార్లు ఈరోజు ప్రాక్టీస్ చేయి. నువ్వు బై హార్ట్ తీసుకో. దేవా, ఈ పాటల ద్వారా నాతో మాట్లాడను. పాటలు అంటే ఏంటండి? వాక్యమే. ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడ ప్రభు అని చెప్పు.
దేవుడు మాట్లాడతాడు. ఆ అబ్రహాము ఆ ఆరాధించినప్పుడు పునాదులు వణికాయి. ఇట్ ఈస్ వర్షిప్. వెన్ యూ వర్షిప్, ఆ సౌండ్, ఆ ఒక ఇన్స్ట్రుమెంటు, ఆ ఒక మనుషులు, ఈ లైటు, ఈ సంఘం కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది. నో నో నో, ఎవరు లైక్ చేస్తున్నారు లేకపోతే ఎవరు కమెంట్ చేస్తున్నారు అది కాదు నీ ఫోకస్. నో, పరిశుద్ధత దేవుడు నీతో మాట్లాడుతుంటాడు తెలుసా. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు చూడండి. ఈ స్పీకింగ్ టు యూ. ఎస్, దిస్ ఈస్ ద వే గాడ్ స్పీక్స్. I didn't prepare this. The God is speaking to me. God is speaking to you, through me, to you. So focus here. When you move the foundation of it, God will respond. When God will respond, you know what happens next? దేవుడు రెస్పాండ్ అయినప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో తెలుసా? The foundations of hell will shake. ఇప్పుడు ఈ సమయమందు నేను చెప్తున్నాను కదా, ఈ దుష్టుడు ఇలా వణికిపోతున్నాడు. ఇప్పుడు ఏంట్రా బాబు ఇది? వాట్ ఈస్ దిస్? వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్? ఏం జరుగుతుంది వి రిజోర్స్ మ్యూజిక్ స్కూల్ ఈ ప్లాట్ఫామ్ లో అనుకుంటున్నాడు తెలుసా. ఎస్, ఈ ఫౌండేషన్స్ ఆఫ్ హెల్ వణుకుతున్నాయి. ఎందుకు తెలుసా? నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఇలా మాట్లాడుతుంటే నువ్వు ఆలోచిస్తున్నావు కదా. ఎస్, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. యు ఆర్ థింకింగ్ ఇన్ యువర్ మైండ్, రైట్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నీ ఆలోచనలు దీని వైపు మార్చేసాడు కదా దేవుడు. అది దేవుడిలో నువ్వు కూడా కనెక్ట్ అవడం. నేను కనెక్ట్ అయినాను, నిన్ను కూడా కనెక్ట్ చేశాను. ఎస్ ఎస్, ఐ హావ్ కనెక్టెడ్ యూ. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. This is the way of worship. This is the way we have to worship God. This is the way we come to the throne of God. Oh, Rikanda Rama Mama Hasukundoru Moshikindiri. Wherever you are, come on, just speak in tongues. If you're, come on, just speak. You will feel the Holy Ghost. చూడండి, డిస్టెన్స్ కు మ్యాటర్ లేదు కదా. మనం చాలా మంది అనుకుంటాం ఫెయిత్ కు డిస్టెన్స్ లేదు అని ఎంతో మంది అంటుంటారు. కానీ యు నో హౌ ఇట్ వర్క్స్. ఐ విల్ టెల్ యూ. వెన్ సమ్మన్ కాల్స్, ఎవరో నీకు ఫోన్ చేస్తారు అనుకోండి, నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు ఎంతో హ్యాపీ అవుతావు. నీకు ఏదో బ్యాడ్ న్యూస్ చెప్తే నువ్వు సాడ్ అవుతావు. అలానే ఇప్పుడు ఇక్కడున్న ప్రెజెన్స్, ఇఫ్ ఐ కెన్ రిలీజ్ ఫ్రమ్ హియర్, యూ కెన్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ దేర్. హల్లెలూయా. అదే జస్ట్ ఫోన్ కాల్ లాగానే. ఒక గుడ్ న్యూస్ వింటే నీ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతావు, ఒక బ్యాడ్ న్యూస్ వింటే ఎలా డౌన్ అయిపోతావు. అలానే దిస్ అనాయింటింగ్ విల్ ఫ్లో, దిస్ అనాయింటింగ్ విల్ వర్క్, దిస్ అనాయింటింగ్ విల్ పాస్. ఇట్ కెన్ పాస్, ఇట్ కెన్ పాస్. Come on, just receive it. Oh Jesus, oh rimanda rasho kondo no mo 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 mo. Oh, let it rain, let it rain. Open the floodgates of heaven, let it rain, let it rain. Open the floodgates of heaven, let it rain, let it rain. Open the floodgates of, come on, just be filled with the Holy Spirit. Let it, just be filled with the Holy Spirit. Let it rain, let feel the power of Holy Ghost. Open the floodgates of heaven. Come on, sing it. Let it rain, let it rain. Open the floodgates of heaven. Come on, sing it. Let it rain, let it rain. Open the floodgates of heaven, let it rain, let it rain. Open the floodgates of heaven, let it rain.
let it open the floodgates of heaven. Let it open the floodgates of Prabhu నీకు వందనాలు. Thank you, Jesus. It's whatever you wanted to tell, I told it, Lord Jesus. Because truth should be revealed. సత్యం స్వతంత్రులు చేస్తుంది. నిజంగా నేను ఇదేం ప్రిపేర్ కాలేదు. I didn't prepare. Nothing was in my mind. But Holy Spirit, God spoke. I've done my job. Now it's about you. Come on. We'll be a mighty warriors for God. Thank you, Jesus, for this wonderful time which you have given to us. Thank you, Lord, for this wonderful opportunity for everyone, Lord Jesus. Prabhu, nena morning nunchi ee roju varaku ippudu varaku ఎవరైతే లైవ్ చేశారో వాళ్ళందరిని బట్టి వందనాలు ప్రభు. They have spent time in you. They have prepared. They prayed. They by hearted the songs. They've arranged the music. They got to know the technology. They prepared so much. Bless them. వాళ్ళ చేతి పనిని ఆశీర్వదించండి ప్రభు. ఎవరైతే వర్షిప్ లీడ్ చేస్తారో వాళ్ళ రగిల్ల మంటను ప్రభా, ఇట్ షుడ్ కంటిన్యూ ఇన్ దర్ లైఫ్ టైమ్. ఇట్ షుడ్ కంటిన్యూ ఇన్ దర్ లైఫ్ టైమ్, లార్డ్ జీసస్. లెట్ దెర్ బీ ఎ ప్రొఫెటికల్ వర్షిపర్స్. దిస్ ఇస్ జనరేషన్ ఆఫ్ దాట్. yes, thank you Jesus, and we'll do more like this. yes ప్రభా, కేవలం నీ కృప వలనే ప్రభా, కేవలం నీ కృప వలనే దీన్ని ఒక విజయవంతంగా జరిగించావు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ, నీకే సకల మహిమ ఘనతలు నీకే చెల్లిస్తూ మా హృదయపూర్వకంగా మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ నామాన్ని హెచ్చిస్తూ రజుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. So thank you everyone. So from the bottom of my heart I thank you all. So మొత్తం వరకు మన దేవునికి వందనాలు చెప్పాలి. We thank God and thank everyone. So this is a work of God. ఇది దేవుని చేసిన క్రియ కార్యం. So sorry I took more 12 minutes, 13 minutes. So దేవుడు మనందరితో మాట్లాడాడు అనుకుంటున్నాను. It was a blessing today. So thank you.